అందరికీ నమస్కారం. ఇప్పుడు టెస్ట్‌ల గురించి మనకి తెలుసు. మగవాళ్ళకి స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ బాగుండాలి. ఆడవారికి ఎగ్ రిలీజ్ అయ్యేది మంచి సైజులో రిలీజ్ అవ్వాలి. ట్యూబ్స్ బాగుండాలి. హీమోగ్లోబిన్ బాగుండాలి. థైరాయిడ్ టెస్ట్, ప్రొజెస్ట్రాన్ ఇది బాగుండాలి అని అంటాము. ఇది బేసిక్ టెస్ట్లు. ఇది బేసిక్‌గా బాగున్నప్పుడు ఇప్పుడు ఈ ఒక 15 ఇయర్స్ నుంచి మనం డయట్ గురించి ఎక్కువగా చెప్తున్నాం. ఎందుకంటే మనకి అంతకుముందు ఎగ్ క్వాలిటీ గురించి, పెద్ద స్పెర్మ్ క్వాలిటీ గురించి ప్రాబ్లమే లేకుండా ఉండేది. చాలా సెంచురీస్‌గా బాగుండింది. ఈ ఒక 50-70 ఇయర్స్‌లో బాగా తగ్గిపోయింది. అంటే మనం అగ్రికల్చరల్ దీంట్లో అంటే సాయిల్ ఫర్టిలిటీయే తగ్గిపోయింది. మనం ఎరువులేసి పండించేసేస్తున్నాం. అన్నిట్లో కెమికల్స్ వాడేస్తున్నాము. సో సాయిల్లోనే మనకి ఈ విటమిన్స్, మినరల్స్ లెవెల్ తక్కువ ఉంది. తర్వాత మనం చేసే వంటల్లో ప్రిజర్వేటివ్, కలరింగ్ ఏజెంట్, ఫ్లేవరింగ్ ఏజెంట్ ఇటువంటిది తీసుకుంటున్నాము. మనం ఇదంతా చేసినప్పుడు ఈ కెమికల్స్ ఎగ్ అండ్ స్పెర్మ్కి ఏంటంటే అది ఇండివిజువల్ సెల్, అది అందుకనే అది ఈజీగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఎంబ్రియో అనేది ఒక సీడ్ లాగా, ఎగ్ స్పెర్మ్ కలిసిన విత్తనం. సో విత్తనం బాగుంటేనే అది బాగా మొలకెత్తేసి వస్తుంది. సో విత్తనం బాగుండడం ఒకటి. పొలం అనేది మన యూట్రస్. సో అన్నీ బాగున్నా కూడా లోపల ఈ ఎగ్ స్పెర్మ్ కలవడం, అది ఫెర్టిలైజేషన్ అంటాము. అది యూట్రస్లో పోయి అతుక్కోవడం ఇంప్లాంటేషన్. ఇది రెండు మనకి తెలీదు, లోపల జరిగిపోతుంది. అది జరగాలి అంటే మనం రిలాక్స్డ్గా, ఫ్రీగా దాని గురించి పట్టించుకోకపోతే చాలు, దాని పని అది చేస్తుంది. కానీ మనకి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం, మనం పట్టించుకోవడమే మనం కరెక్ట్ అనే ఒక ఫీలింగ్లో మనం ఉండిపోతున్నాము. సో ఎందుకు ఈ మైండ్ గురించి మనం ఎక్కువ చెప్తుంటామంటే, బాడీ కొద్దిగానే మనకు కనిపిస్తుంది. టెస్ట్ ట్రీట్మెంట్ చాలామంది ఈ క్వశ్చన్ నుంచి మనం బయటకు రాకుండా ఉంటున్నాం. అన్నీ బాగుంది, నాకు ఎందుకు రాదు? శారీరకంగా బాగుంటుంది, అది పని చేయాలంటే అది ఒకటి ఇప్పుడు మన విటమిన్ లెవెల్స్, సర్క్యులేషన్. రెండోది మైండే ఎక్కువ. మైండ్ రిలాక్స్ అయితే దాని పని అది ఈజీగా చేసుకొని పోతుంది. సో ఈ పాయింట్ మనం అందుకనే ఎక్కువ మైండ్ మీద ఫోకస్ పెడుతున్నాము. అంటే మనం అర్థం చేసుకునేదానికి మైండ్ రిలాక్స్ అంటే దాని గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడైనా పని చేసేస్తుంది. లేదా నాకు ఇది ఖచ్చితంగా రావాలి, అట్లా అనుకోవడం అనేది మనకి డౌట్ లేనప్పుడు, ఇష్టం బాగున్నప్పుడు అప్పుడే అనుకోగలుగుతారు. నియర్లీ ఒక 25 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఒక అమ్మాయి వచ్చేది. వాళ్ళ అమ్మ చెప్పింది. అప్పుడు స్కాన్స్ అంతా కూడా అంత ఎక్కువగా లేదు, అప్పుడప్పుడే ప్రెగ్నెన్సీ స్కాన్స్ వచ్చేది. ఆమె అనింది, ఆమె గర్భంతో ఉన్నప్పుడు ఆమె అనుకునేదంట, ఆడపిల్లనే పుట్టాలి, శుక్రవారమే పుట్టాలి, సాయంకాలమే పుట్టాలి. అట్లే అమ్మాయి ఆ టైంలోనే పుట్టిందంట. నేను అడిగాను, ఒకవేళ ఇది మాత్రం అందరినీ అడుగుతాను, అంటే ఆ గట్టి సంకల్పం ఉన్నప్పుడు ఒకవేళ ఆడపిల్ల పుట్టకపోతే, శుక్రవారం పుట్టకపోతే, సాయంకాలం పుట్టకపోతే, నాకు అట్లనే పుట్టాలి. ఎప్పుడు గుర్తుకొచ్చిందో అప్పుడే అనుకున్నాం. అంటే ఆ డౌట్ లేనప్పుడే ఆ గట్టిగా అనుకొని మళ్ళీ అనుకుంటాం. తర్వాత అనుకోకపోయినా ఆ ఫీలింగ్ లెవెల్ అది స్టోర్ అయిపోతుంది. ఇక్కడ స్టోర్ అవుతుంది, మళ్ళీ మన బాడీలో కూడా స్టోర్ అయిపోతుంది. కాబట్టి అది ఏం రికార్డ్ అయిందో స్ట్రాంగ్గా అదే జరుగుతుంది. ఈజీగా, అప్రయత్నంగా. అది ఎట్లా అంటే ఒక చిప్లో ఏ పాట రికార్డ్ అయిందో ఆన్ చేస్తే అదే వస్తుంది. అది ఏం పెద్ద ఆశ్చర్యమే కాదు. అట్లా ఇక్కడ
ఇది రికార్డ్ అయిపోతుంది. అంటే 25 ఇయర్స్ బ్యాక్ ఆమె ఏమనుకుంటుందో అదే, ఈమె ఇదే. ఇట్లా చాలామంది మన వీడియోస్లో కూడా చూస్తుంటాం. కొంతమందికి జనవరి 20, 2020 ఆ రోజు కావాలనుకునింది. తర్వాత 3 ఇయర్స్, ఇప్పుడు 4th అట్లానే జరిగింది. టాక్ టు బేబీ బాగా చేశారు. మార్చ్ 20 అనుకునింది, 2024. ఆమె చెప్పిన విషయం ఒకటి, వాళ్ళ బంధువులు ఒక ఆయన చూసుకొని, అది ఏకాదశి నక్షత్రమే ఎట్లా వాళ్ళు అనుకునేళ్ళే ఎందులో ఫ్యాన్సీ నెంబర్ అనుకున్నారు. కాకపోతే ఇష్టంగా అనుకున్నారు. అదే ఒకటి, ఎవరు ఫోర్స్ పెట్టి మళ్ళీ ఇది అవుతుందో డౌట్తో అనుకోలేదు. ఎందుకు అందరికీ ఉంటే మనకి డౌట్తో ఉన్నప్పుడు మనం గట్టిగా చెప్పుకోలేము, అక్కడే అది షేక్ అయిపోతుంది. ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అనుకొని వేస్ట్ కదా. కానీ ఒక డౌట్తోనే అనుకుంటాం. అంటే తర్వాత మెల్లమెల్లగా ఆ ఇష్టం ఎక్కువ వచ్చినప్పుడు ఆ డౌట్ వదిలిపెట్టాలి అనుకునేటప్పుడు వదిలిపెట్టగలుగుతాం. సో ఇదంతా ఈ మైండ్ గేమ్. ఇది మనం కొద్దిగా నేర్చుకొని ఆ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనకు పుట్టబోయే బిడ్డ స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి టైంతో నిమిత్తం లేదు. వీళ్ళందరూ చెప్తున్నారు 6 monthsలో వచ్చింది, 1 year, 2 years, 3 yearsలో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9 years కూడా ఉంది. సో 9 years ట్రీట్మెంట్ ఆన్ అండ్ ఆఫ్ చేసి వచ్చేది. కానీ ఎక్కడో అది వచ్చినా కూడా ఆమెకి వదిలిపెట్టదు. ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం. ఆఖరికి ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో లేట్గా పుట్టారు, అందుకనే లేట్ అయింది అనేదాన్ని తీసుకోగలుగుతుంది. అది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా బాడీలో ఒక్కొక్క ప్రాబ్లంగా ఎక్స్ప్రెస్ అవుతుంది. లాస్ట్లో ఏంటంటే ఆమెకి ఆ పాజిటివిటీగా చెప్పినప్పుడే నీకు హెల్ప్ ఇస్తే నువ్వు చేసుకోగలుగుతావు అన్నీ, ఇప్పుడు ప్రాబ్లం అంతా సాల్వ్ అయింది. కానీ అట్లా చెప్పిన వాళ్ళంటే గట్టిగా డ్రైవ్ చేయాలి. ఆమె అది తీసుకోగలిగింది. శారీరకంగా మనం అన్నీ చేసేస్తున్నాం, కష్టపడి డైట్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేసేస్తున్నాం, కానీ మైండ్ సెట్ మార్చడం అంత ఈజీ కాదు. కానీ అవసరమైతే అది కూడా ఈజీగా చేసుకోండి. దానికి కొంచెం తెలుసుకోవాలి. ఇంకోటి, మనకి ఆ పట్టుదల అనేది మనం అలవాటు అవ్వాలి. సో అది మనం అంటే ఒక గుడ్డ ఒక గ్రీన్ కలర్ ఉంది, బ్లూగా మార్చాలంటే ఆ గ్రీన్ మీద మనం బ్లూ వేస్తే రాదు, ఏది సరిగ్గా ఉండదు. మనం బ్లీచ్ చేసి దాన్ని వైట్కి తీసుకొని వచ్చి అప్పుడు మనం బ్లూ చేయాలి. ఇప్పుడు అట్లా ఇప్పుడు మనలో ఉండే డౌట్, మనలో ఉండే నెగటివ్ బిలీఫ్స్ పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. సో అందుకే చెప్తాను, చిల్లి కుండలో ఎంత నీళ్ళు పోసినా ఉపయోగం లేదు. ఈ చిల్లి అనేది ఏంటి, మనకుండే డౌట్స్, మనకుండే బాధ, మన ఎనర్జీ అంతా దాంట్లో పోతుంది. ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి మనకి, నాకు ఇది ఉంది తెలుసుకోవడమే సగం ప్రాబ్లం. తర్వాత ఇది మనం మైండ్లో కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకొని దాన్ని పూర్తిగా వదిలేసేసి కొత్తగా మనం మార్చుకోవాలి. సో అందుకనే ఇక్కడ మనం మైండ్ గురించి ఎక్కువగా మాట్లాడతాము. సో దాంట్లో ఈరోజు ట్రిగర్ ఈవెంట్స్ గురించి మనం చూడబోతున్నాం. ట్రిగర్ ఈవెంట్స్ అంటే బాధపడిపోతాం, పీరియడ్స్ వస్తే బాధ, ఎవరైనా అడిగినప్పుడు బాధ, బిడ్డని చూసినప్పుడు బాధ. సో ఆ బాధ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే అది ఆగదు, అది ఒక సుడిగుండంలాగా అదే తిరుగుతూనే ఉంటుంది, మన కంట్రోలే ఉండదు, ఆ ప్రవాహంలో మనం కొట్టుకొని పోయినట్టే ఉంటుంది. అదే బాధ పడి 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 మెల్లగా, అదే అరపూట కావచ్చు, ఒకరోజు కావచ్చు, 2 days కావచ్చు, మెల్లగా అప్పుడు మనం ఎమోషనల్గా పూర్తిగా డ్రైన్ అయిపోయి ఉంటాం. సో అప్పుడు ఏమవుతుంది, డ్రైన్ అయిపోయి మనకు అప్పుడు మెంటల్ ఎగ్జాషన్ ప్లస్ ఫిజికల్గా కూడా మనకి తర్వాత ఏమైంది దాని గురించి పూర్తిగా మర్చిపోతాం, గుర్తు కూడా ఉండదు.
ఎప్పుడు మళ్ళీ పీరియడ్స్ వచ్చినప్పుడు, లేదా ఎవరైనా అడిగినప్పుడు ఇట్లా పాప చెప్పింది. ఏం చెప్పింది? ఆ ఒక్కసారి అబార్షన్ అయినప్పుడు ఎర్లీగా పాజిటివ్ వచ్చి క్లాట్గా పడినప్పుడు బాధ, ఆ బాధ వచ్చినప్పుడు ఆమె చెప్పింది, నేను ఇంకా బాధపడకూడదు. ఆ నిర్ణయం తీసుకోవడం, ఆ డెసిషన్ తీసుకోవడం, అది ఇంపార్టెంట్. అది ఏ కారణం చేతైనా డెసిషన్ తీసుకుంటాము, కానీ బాధపడినప్పుడు ఆ అవేర్నెస్తో మనం తీసుకోవాలి. సో అప్పుడే మనం దాని నుంచి బయటపడిపోతాము. కానీ మనం ఇది చేసినప్పుడు మనం గమనించాలి, నేను బాధపడుతున్నాను అని. ఈ ఆలోచన గురించి ఏంటంటే ఫెమిలియారిటీ మేక్స్ రియాలిటీ. ఇది ఇంపార్టెంట్. మనకి ఏ విషయం మనకి దగ్గర పరిచయంగా ఉంటుందో ఆ విషయం మనకి అలవాటు అయిపోతుంది, హ్యాబిట్ అయిపోతుంది. మనం క్వశ్చన్ చేయము. తర్వాత అది నమ్మకంతో చేస్తాం, అది వచ్చేస్తుంది. ఇప్పుడు మన వంట చేస్తుంటాం, అమ్మ పక్కన నిలబడతాం, అమ్మ మనకి క్లోజ్. అమ్మ వంట చేసినప్పుడు, అమ్మ ఈజీగా చేసేస్తున్నప్పుడు అది చూసి చూసి మనకు అది అలవాటు అయిపోతుంది. అప్పుడు మన అవసరమైన ఒక్కొక్కసారి మనం కొత్తగా చేయాలంటే కూడా అది గుర్తుకు వచ్చేస్తాం. అమ్మ చేస్తుంది కదా, ఈజీగా చేసింది కదా, నేను కూడా ఇంతే, అమ్మ సాంబార్ ఇట్లే కదా పెడుతుంది, నేను చేసేస్తాను అనేది ఆల్రెడీ ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక అమ్మాయి ఇంటికి భోజనానికి పిలిస్తే ఒక 15-16 వెరైటీస్ చేసి పెట్టింది. నాకు చాలా ఆశ్చర్యం, ఇంత ఇది పెళ్ళి ఎంతకాలం అయింది ఆమెకి? ఆ పెళ్ళి 6 months అయింది. అయితే మీరు ముందు నుంచి వంట అలవాటు అయినట్టుందే, నీకు ఇంత చేసి పెట్టావమ్మా అంటే, అనేది లేదు, పెళ్ళైన తర్వాతనే చేశాను. అవునా, 6 monthsలో ఇంత బాగా నేర్చేయడం? అప్పుడు ఆమె అనింది, మా అమ్మ బాగా వంట చేస్తుంది, కానీ మా అమ్మ ఒకే మాట అంటది. ఏమంటది? ఆడపిల్లకేంది వంట నేర్పించేది. ఎంత ప్రొఫౌండ్ ఇది చూడండి, బిలీఫ్ పాస్ చేసేసింది. అంటే ఈ చేప పిల్లకేంది ఈత నేర్పించేది అన్నట్టు. అంటే నీకు అది లోపల ఉంది, నీకు వచ్చేస్తుంది అంతే. అందుకనే ఇక్కడ డౌట్ లేకుండా, ఇక్కడ ఎంత పాజిటివిటీ చేస్తాం అంత ఈజీగా ఇక్కడ వచ్చేస్తుంది అన్నిట్లో. దీంట్లో కూడా అంతే. చాలామందికి మనం ఏం అనిపిస్తుంది అంటే, నేను బాగా చదువుకున్నాను, బాగా ఉద్యోగం చేస్తున్నాను, దీంట్లో నేను ఫెయిల్ అయిపోయిందని, నేను వెనకాల పడిపోయినాను. కాదు, దాంట్లో ఎంత చేస్తావు ఇది కూడా అంతే. ఎందుకంటే నీ యూట్రస్, నీ బాడీ నీ మాట వింటుంది. బాడీలు అన్నీ వింటుంది, యూట్రస్ ఇంకా బాగా వింటుంది. ఎందుకంటే ఇది హార్మోన్ డ్రివెన్. హార్మోన్స్లో మెయిన్ కంట్రోల్, మిగిలిన వాటిలో నర్వస్ కంట్రోల్ ఉంటుంది. ఇది యూట్రస్ హార్మోన్ అంటే ఎట్లా అంటే సెకండ్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ అంతే, అవర్స్లో అయిపోతుంది. మిగిలినది వచ్చి ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ వచ్చే డేస్, వీక్స్, మంత్స్ అది స్లోగా ఉంటుంది. అందుకనే ఇక్కడ నాకు ఒక అమ్మాయి అనింది, ఫస్ట్ ఒక బిడ్డ ఉంది, నాకు ఈసారి ప్రెగ్నెన్సీ అయితే ఉండకూడదు, సరే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రా అన్నాను. 10 o'clock వచ్చింది, చెప్పింది ఏమ్మా చేసుకున్నావా అనింది. నాకు నైట్ అంతా నిద్ర పట్ల, ఒకవేళ ఎట్లా ప్రెగ్నెన్సీ కాకూడదని 4 o'clock లేచి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను, నెగటివ్ అనింది. 6 o'clock అంతే పీరియడ్స్ వచ్చేసింది. అంత పవర్ఫుల్. అదే ఇంకొక అమ్మాయి పెళ్ళి కాలేదు, అమ్మాయి కూడా పీరియడ్స్ రాలేదు, వచ్చింది. వస్తే ఆల్రెడీ వేరే డాక్టర్ దగ్గర పోయి పీరియడ్స్ రావడానికి ట్యాబ్లెట్ పెట్టుకునింది, పీరియడ్స్ రాలేదనింది. ఆపి ఎన్రోల్ అయింది, ఆపి 3-4 days. నేను చెప్పా 1 week కూడా వెయిట్ చేయి,
అయితే నీకేమైనా టెన్షన్ ఉందా అంటే ఎగ్జామ్స్ అయిపోయింది అని. అప్పుడు అవును ఎగ్జామ్ అప్పుడు కొంచెం టెన్షన్ ఉండేది, ఎగ్జామ్ అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది అనింది. సరే అట్లయితే ఇంకో 1 వీక్ వెయిట్ చేస్తాము, అప్పుడు కూడా రాకపోతే అప్పుడు నేను ట్యాబ్లెట్ పెడతాను. అమ్మాయి 3-4 డేస్లో వచ్చేసింది. ఏమని అడిగితే మార్నింగ్ రిజల్ట్ వచ్చింది, మధ్యాహ్నం పీరియడ్స్ వచ్చేసింది. ఇప్పుడు చెప్పింది అమ్మాయి, నాకు తెలియకుండా ఎగ్జామ్ పడిన టెన్షన్ నాకు తెలిసింది, కానీ రిజల్ట్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. అది పెద్ద టెన్షన్గా లేకపోయినా రిజల్ట్ కోసం, ఆ రిజల్ట్ వచ్చి ఎప్పుడు ఫ్రీ అయిపోయిందో. సో ఎందుకు ఇది తెలుసుకోవాలంటే ఇదంతా మన బాడీ, మన యూట్రస్, మన ఆలోచన మీదనే పనిచేస్తుంది. అంతకుముందు పాతకాలంలో బాగా ధైర్యం చెప్పేవాళ్ళు. ఇప్పుడు అన్నిటికీ మనం డౌట్ పడాలి. అదే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనేది దీంట్లో కాదు. బయట అన్ని విషయాల్లో మనకి కండిషన్ చేసేసారు కాబట్టి మనం ఇంకా ఆ కండిషన్లోనే ఉన్నాం, దాని నుంచి బయటికి రావట్లే. ఈ స్టోరీ మనకు బాగా తెలుసు. చేపలు అమ్ముకునే ఆయన ఏం చేశాడు, నైట్ పోయేటప్పుడు ఇంటికి వర్షం పడింది అనేసి ఒక ఇంట్లో ఒక ఆయన సరే మా ఇంట్లో ఉండు అని చెప్పాడు. ఆ ఇంట్లో ఏంటంటే ఈయన చేపలు గంపని బయట పెట్టేశాడు. ఇంట్లో ఒక మూలలో ఈయన పడుకున్నాడు, ఆయన పడుకొని నిద్రపోతున్నాడు. చూస్తే ఈయనకి నిద్రనే పట్ల. ఏంటంటే మల్లెపూలు ఒక మూలలో, ఆ రూమ్లో ఆ మల్లెపూలు వాసన ఈయనకి అస్సలు పడట్లా. బయటికి పోయి ఆ చేపల గంప తీసుకొని వచ్చి పక్కన పెట్టుకుని ఆ స్మెల్ వచ్చిన అదే నిద్రపోతాడు. మనం ఇదే పరిస్థితిలోనే ఉన్నాం. మనకి తెలియకుండా ఈ టెస్ట్లు, ట్రీట్మెంట్ ఇవన్నీ లేనప్పుడు అప్పుడు చాలామందికి పిల్లలు నాకు కలిగారు, ఈజీగా కలిగారు. కానీ కొంతమందికి లేట్ అయినప్పుడు అప్పుడు పెద్దవాళ్ళే, హాస్పిటల్స్ లేదు, ఇంట్లో పెద్దవాళ్ళే, వాళ్ళు ఏం చేశారు, నేచర్ని బాగా గమనించారు. వాళ్ళది బాధ్యత అయిపోయింది. ఇది బాగా గమనించండి, వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. ఆడ డాక్టర్ ఏం లేదు. తర్వాత అందువల్ల వాళ్ళు ఏం చేశారు, నేచర్ని గమనించారు, మనుషుల్ని గమనించారు, ఈ ఫంక్షన్ ఈ బాడీ పని చేసే విధానంని గమనించారు. గమనించి వాళ్ళు దాన్ని ఒక నాలెడ్జ్ని పాస్ ఆన్ చేశారు. వీళ్ళు ఆ నాలెడ్జ్ బాగా గమనించి అబ్జర్వేషన్ వల్ల వచ్చినది కాబట్టి వాళ్ళు గట్టిగా కన్విక్షన్తో చెప్పగలిగారు. కొన్ని చెట్లు లేటుగానే కాస్తాయి, అట్లా కొంతమందికి లేటుగానే అవుతుంది. తర్వాత ఇంకా ఏం చెప్పారు, నువ్వు తీర్థయాత్ర పో, నీకు ఖచ్చితంగా అవుతుంది. చెప్పేది ఆ కన్విక్షన్. అంటే ఎందుకు తీర్థయాత్ర, నువ్వు మర్చిపోతావు, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. అంతే. ఇంట్లో ఉంటేనే ఎందుకు వాకింగ్ చెప్తాను, 4 గోడల మధ్యలో ఉంటే అదే ప్లేస్, అదే ఆలోచన. నువ్వు బయటకు పోతేనే నువ్వు మాట్లాడగలుగుతావు, ఫ్రీగా ఉంటావు, ఈ ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. అందుకనే కపుల్ వాకింగ్ చెప్తాము. అందుకనే ఒకవేళ అది వీలు కాలేదు, ట్రిప్కి వెళ్ళిపోండి, ఒక 2-3 డేస్ అయినా. అప్పుడు నువ్వు ఫ్రీగా ఉంటావు, రిలాక్స్ అవుతావు, మాట్లాడుకుంటారు. సో అప్పుడు అర్థం చేసుకుంటారు, బెటర్గా అర్థం చేసుకుంటారు, బెటర్గా సపోర్ట్ చేయగలుగుతారు. ఇంట్లో ఉంటే అది కుదరటం లేదు. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాము, రెస్పాన్సిబిలిటీ ఇంట్లో పెద్దవాళ్ళది కాదు, హాస్పిటల్ ఉంది కదా, వాళ్ళకి బాధ్యత 0. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ధైర్యం వాళ్ళకి లేదు. ఇంకోటి ఎక్కువ టెన్షన్, వాళ్ళకే ఎక్కువ టెన్షన్. అప్పుడు అందువల్ల ఇప్పుడు చూస్తుంటాం, చిన్నపిల్లల్ని తీసుకొస్తారు వాళ్ళ అమ్మకి ఎక్కువ టెన్షన్. ఈ పీరియడ్స్ ఇట్లనే ఉండిపోతారు, ఇది తగ్గదా, మళ్ళీ పిల్లలు పుట్టరో, ఇవి అన్నీ ఈ టెన్షనే ఆ అమ్మాయికి వస్తుంది. అంతకుముందు కాలంలో ధైర్యం చెప్పారు. సో అది అందుకని సైకోసోమాటిక్ డిజీజెస్ ఆ కాలంలో తక్కువ, ఇప్పుడు ఎక్కువ సైకోసోమాటిక్ డిజీజ్. అందులో మనం ఇప్పుడు గూగుల్ వేరే చూసేస్తున్నాం.
దాంట్లో సగం ఉంటుంది, సగం ఇన్ఫర్మేషన్. అది అవునా కాదా వెరిఫై ఎవరు చేయరు. దాన్ని మనం తీసుకుంటాం. అసలే మనకేంది టెన్షన్ పడే, డౌట్ పడే మనస్తత్వాన్ని మనల్ని పెంచేశారు. సో అట్లా వచ్చింది ఏంటి, ఇప్పుడు ఏం చెప్పేస్తున్నారు కొత్తగా, నీకు పెళ్ళై 1 సంవత్సరంలో రాకపోతే రావడం కష్టం, 30 ఏళ్ళు దాటిపోతే ఇంక రావడం అలాం బెల్ మోగినట్టే. 30 ఏళ్ళు దాటిపోయిందంటే అంటే ఇది ఎవరు చెప్పారు, ఎవరు పుట్టించారు, ఎక్కడ? కానీ ఏ ఊరికి పో అక్కడ చెప్తారు. ఏ ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరినీ అడుగుతుంటే అంటే కదా 1 సంవత్సరం రాకపోతే కష్టం. కొంతమంది ఇప్పుడు 3 నెలలకు పెళ్ళై 3 నెలలకంతా వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో చెప్పేస్తున్నారు. అదే ఇంతకుముందు ట్రీట్మెంట్ లేకుండా ఒక 70 years బ్యాక్, 50 years అప్పుడు ఏంది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఇది బాగా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకో. జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో అందరూ ఉంటారు. పిల్లలు ఒకరి తర్వాత పుడుతూనే ఉంటారు. ఒకటి ఈ చిన్న బిడ్డలు ఉన్నారే, అంటే ఒక 5 years, 7 years, 10 years వాళ్ళందరూ ఆ పిల్లల్ని పెట్టుకొని చూసుకోవడం, ఇదంతా అలవాటు. మన ఇంట్లో పుడతారు, పక్క ఇంట్లో పుడతారు, అంతే. అందరు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఆ పిల్లల్ని చూడడం, పిల్లలతో ఎత్తుకోవడం తెలియకుండా అది పెద్ద విషయమే కాదు. ఇప్పుడు పిల్లల్ని చూడడమే కరువైపోయింది. పెళ్ళి ఎన్ని సంవత్సరాలకో ఆ ఇంట్లో ఒక బిడ్డ వస్తుంది. అప్పటి వరకు వాళ్ళ బిడ్డ వాళ్ళదే, మన బిడ్డ మనకి ఎక్కడ పిల్లలు చూసినది కూడా లేదు ఇప్పుడు. అందుకని ఆ బిడ్డ పెద్ద విషయమే కాదు అనేది ఇప్పుడు ఎట్లా మనకి ఉంటుందో, అమ్మ బిడ్డ పుట్టడం చాలా కష్టం 1 సంవత్సరం, అట్లా బిడ్డ ఏముంది వీళ్ళకి, పిల్లలకే మెటర్నల్ ఇన్స్టింక్ట్ వచ్చేస్తున్నా. నేను ఎంతమంది మా అక్క పిల్లలంతా నేనే పెంచాను, అందుకని అది పెద్ద విషయం కాదు అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంది, అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, అందుకని 40-45 వరకు కూడా వాళ్ళకి అన్నారు. మనం ఇప్పుడు ఏంటంటే నువ్వు డయట్, ఎక్సర్సైజ్, విటమిన్స్ అన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇది పెట్టేస్తున్నారే, దాన్నే గట్టిగా పట్టుకుంటున్నారు. ఈ చేపల వాసన గట్టిగా పట్టుకున్నట్టు, అది ఉంటేనే నిద్ర. దీన్ని మనం వదిలిపెట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఏ ఊర్లో చెప్పినా ఆ ఇంట్లో వాళ్ళు, పక్కన వాళ్ళు ఎవరైనా ఇదే చెప్తున్నారు. మన అమ్మ గట్టిగా చెప్పినప్పుడు, మన కజిన్ గట్టిగా చెప్పినప్పుడు ఇదే కరెక్ట్ ఏమో, ఎందుకంటే అందరూ చెప్తున్నారు కదా అదే. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ అథారిటీ ఏంటి, అది మనం ఏం క్వశ్చనే చేయటం లేదు. సో అందుకని మనం దీని నుంచి మనం అన్లర్న్ చేసుకోవాలి. ఈ 30 ఏళ్ళు అయితే కష్టం, పెళ్ళయి సంవత్సరం లేదా 5 ఏళ్ళు అయిపోయింది కష్టం. ఇదంతా వాళ్ళ అపోహ, వాళ్ళ పర్సెప్షన్. అది వాళ్ళకు బాధ్యత లేదు, వాళ్ళకి అవసరం లేదు, ఈజీగా చెప్పేస్తారు. అవసరం మనది. మన యూట్రస్ మన మాట ఖచ్చితంగా వింటది. అందుకే అంటాను, బిడ్డని కనడం వాళ్ళ కోసమా, వాళ్ళ తృప్తి కోసమా, మన ఇష్టాని కోసమా? ఈ ఒక్క క్వశ్చన్ వేసేసుకోండి. నాకు ఇది ఇష్టం అనేది బాగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వేరే వాళ్ళు ఏమన్నా, వేరే వాళ్ళు ఏం బాధపడినా మనం ఫీల్ అవ్వము. ఇక్కడ ఏమవుతున్నాము, నేను చాలా మందికి ఇదే చెప్తాను, ఇంట్లో కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఒకరు గట్టిగా నిలబడి నీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పింటే ఎంతోమందికి వచ్చేసి ఉండేది. అది చెప్పలేకనే ఈ నెగటివిటీ చూసి, ఎక్కడ చూసినా అది, సీరియల్ చూసినా అదే చూపిస్తారు. సో ఇదంతా చూసి చూసి మనకేమనిపిస్తుంది, నాకు ఇది చాలా కష్టం అనే ఫీలింగ్ మనకి వచ్చేస్తుంది. కానీ అది కాదు, మెంటల్లీ మనల్ని వీక్ చేసేస్తున్నారు ఆ ఫీలింగ్. దీంట్లో 2 మైండ్ ఉంది మనకి, ఒకటి థింకింగ్ మైండ్, ఇంకొకటి అబ్జర్వింగ్ మైండ్. థింకింగ్ మైండ్ అంటే ఇప్పుడు ట్రాఫిక్లో ఇక్కడ ఉన్నాము మనమే, ఇది బాగా ఎట్లంటే అట్లా వచ్చేసింది ఈ ట్రాఫిక్ జామ్, ఎట్లా పోయేది, వీడు హార్న్ కొడుతున్నాడు, వీడు వెనకాల ఉంటే వీడు దూరిపోతున్నాడు, ఇదంతా మనకి డెస్పరేట్ అయిపోతాం. ట్రాఫిక్లో చిక్కుంటే ఇంకా టైం అయిపోతుంది ఇదంతా. సో అప్పుడు మైండ్ ఫాస్ట్గా అన్ని నెగటివ్ ఆలోచనలు ఏమేమి రావాలో అన్నీ వచ్చేస్తుంది. నాకు ఇంకా ఆఫీస్కి లేట్, ఈరోజు బాస్ తిడతాడు, ఈరోజు ఇన్స్పెక్షన్,
నాకు ఇది చేస్తారు, నెగటివ్ రిమార్క్ పెట్టేస్తారు. ఇవన్నీ వెంటనే వచ్చేస్తుంది. అంతే ఆలోచన ఫాస్ట్ పేస్లో పోతుంది. ఇది గమనించండి. మనం బాధ పడేటప్పుడు ఆ నెక్స్ట్ ఈవెంట్ మనం మనం మన కంట్రోల్ లేకుండానే వచ్చేస్తుంది. ఇది థింకింగ్ మైండ్. అదే అబ్జర్వింగ్ మైండ్ అంటే అదే ట్రాఫిక్ మనం ఇక్కడ నిలబడినాం. ఇది కూడా అంటే నేను వేరే, ఆ ట్రాఫిక్ వేరే. అక్కడ ఉన్నప్పుడు నేనే ట్రాఫిక్లో నేను ఉన్నాను. ఇక్కడ నేను ట్రాఫిక్కి నేను వేరే, ఆ ట్రాఫిక్ వేరే. ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్. అబ్జర్వింగ్ మైండ్ అనేది ఎప్పుడు స్లోగా పోతుంది ఆ మైండ్. అది ఎప్పుడు మనకి మెడిటేషన్ చేసినప్పుడు కానీ మైండ్ కొంచెం క్వైట్ అవుతుంది. మెడిటేషన్ చేసినప్పుడు నీకు ఇష్టమైన పాట విన్నప్పుడు లేదా చెట్లు పెంచుకుని దాంట్లో సంతోషం అక్కడ కొంచెం లీనం అయిపోవాలి. అప్పుడు మనకి ఆ లీనం అయిపోయినప్పుడు వెంటనే వేరే ఆలోచనలు రాదు. అది అక్కడ ఇంపార్టెంట్. నువ్వు అబ్జర్వింగ్ మైండ్ అటెన్షన్ మనం పే చేసినప్పుడు వేరే ఆలోచన రాదు, దాంట్లోనే ఉండిపోతాం. అందుకనే ఇది కొంచెం ప్రాక్టీస్ మనం చేసుకోవాలి. సో ఆ ప్రాక్టీస్ చేసుకోవడం ఒకటి. ఈ అబ్జర్వింగ్ మైండ్ అంటే నేను అంటే అవేర్నెస్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, నేను టెన్షన్ పడుతున్నాను అనేది. అది నేను పీరియడ్స్ వచ్చేసింది ఈసారి కూడా ఇంకా నేను బాధపడను అంటే ఆ బాధ నుంచి వచ్చే డెసిషన్, ఆ అవేర్నెస్. నేను బాధపడుతున్నాను, ఈ బాధని నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ అవేర్నెస్ రావాలి. లేకపోతే బాధపడుతూనే ఉంటాం ఆ బాధ గురించి, కానీ నేను వేరే, ఈ బాధ వేరే. నేను ఈ బాధని మోస్తూ ఉన్నాను, నాకు ఇది అవసరం లేదు. కానీ ఇదంతా చెప్పేదానికి ఈజీ, కానీ ఆ బాధని మోసిన వాళ్ళకి బాధ నేను వేరే తెలుసుకున్నా కూడా ఒక్కసారికి అది తెగిపోదు. కొన్నిసార్లు ఒక్కసారికి తెగొట్టినట్టు అయిపోతుంది. కొన్నిసార్లు మనం చెట్టు కొట్టినట్టు కొడుతూనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వైరింగ్ బాగా అయిపోతే అది ప్రతిసారి మనం చెప్పి దాని నుంచి నేను ఎందుకు బాధపడాలి. కానీ ఒక్కొక్కసారి ఇది ఎవరైనా చెప్పినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు ఒక్కొక్కసారి ఆ డెసిషన్ స్ట్రాంగ్గా అయిపోతుంది, విత్ ఇమోషన్ వచ్చేస్తుంది. అప్పుడు నేను ఇంకా బాధపడేది లేదు అనేది స్ట్రాంగ్గా అమ్మాయి పడిపోయింది కాబట్టి నెక్స్ట్ మంత్ పీరియడ్స్ లేట్ అయినా నేను పోతాను. ఇంకా అది అంటే ఆ డెసిషన్ అనేది స్ట్రాంగ్గా సబ్కాన్షియస్ మైండ్లో పోయి రికార్డ్ అయిపోయింది కాబట్టి ఇంకా బాధపడేది ఆమెకి లేకుండా పోయింది. ప్రెగ్నెన్సీ కూడా రాగలిగింది. సో దానికోసమే మనకి అవేర్నెస్ బాగా డెవలప్ చేసుకోవాలి. నేను ఇంకా బాధపడను. అది లేకపోతే ఏమవుతుంది, బాధపడతాం పీరియడ్స్ వచ్చినప్పుడు, కానీ ఆ బాధలో వెంటనే బాగా డీప్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవేర్నెస్ రాదు. బాధ కొంచెం తగ్గుతూ ఉంటుంది చూడు, అప్పుడు నేను ఇంత బాధపడ్డానా అనేది, ఇంకా నేను బాధపడడం నాకు వద్దు, నేను ఇంకా బాధపడను అనే డెసిషన్. లేకపోతే ఏమవుతుందంటే తర్వాత పూర్తిగా గుర్తుండదు. మనం కానీ ఆ థింకింగ్ మైండ్లోనే ఉండిపోతే బాధలోనే మునిగిపోతాం. తర్వాత దాని గురించి ఇంత కూడా గుర్తుకు రాదు. అడిగితే ఏం చెప్తారు, కాసేపు ఒక హాఫ్ డేనే బాధపడతాను, 1 డేనే బాధపడతాను, తర్వాత నేనేం బాధపడను. అంటే ఆ బాధని మనం జస్టిఫై చేసుకొని ఉంచుకున్నంత వరకు ఇది చేంజ్ అవ్వదు. మనం డైవర్ట్ అవుతుంది అనేది ఎస్కేప్ అవుతున్నాం. కానీ ఇప్పుడు ఎవరిని అడగకూడదు. కొంతమంది ఇల్లు కూడా మారిన్నారు. హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి వచ్చేది, అప్పుడు ఆమెకి 7 years పెళ్ళయ్యాం. ఆమె ఉద్యోగంలో అడిగిందని 4 సార్లు ఉద్యోగం మానేసి రూట్లు మార్చేసి, ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి,
తర్వాత ఆమెకి కౌన్సిలింగ్ ఇక్కడ వచ్చినప్పుడు, ఫోన్లో వచ్చినప్పుడు ఒక్కసారి చెప్పింది, నేను ఈరోజు పెళ్ళికి పోయాను, అడిగారు, నేను వాళ్ళకి ధైర్యంగా చెప్పాను నాకు వస్తుంది అని. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాను. నేను చెప్పేసాను, ఇదే పాప సక్సెస్, ప్రెగ్నెన్సీ ఎలాగో వచ్చేస్తే దాని గురించి వదిలి. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, 2 డెలివరీస్ ఇక్కడే నేనే ఆమెకి ఆ చేతిలో బిడ్డని ఇచ్చినాను. కానీ అప్పుడు కూడా అంత సంతోషం కాదు. ఎప్పుడు నేను పెళ్ళికి పోయి మాట్లాడానని చూడు, అప్పుడు సంతోషం. అంటే అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు. నువ్వు ఎప్పుడు స్ట్రాంగ్ పేరెంట్ అవుతావో నీ బిడ్డ నిన్ను వెతుక్కుని వస్తుంది. ఈ డౌట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు చెప్పిన మాటలనే అదే రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ బాధ వల్ల ఏమవుతుంది, అప్పుడు బాధపడిపోతాం. తర్వాత అది ఆ బాధ వల్ల వెనకాల వచ్చే బిలీఫ్ ఏంటంటే నాకు ఇది చాలా కష్టం అనేది రికార్డ్ అయిపోతుంది. అదే సెల్ఫ్ టాక్గా వస్తుంది. ఆ సెల్ఫ్ టాక్ మనం ఏమైనా చెప్తే, ఈ టెస్ట్లు మా ఇది బాగుంది అంటే అన్నీ బాగుంది అని ఒక మాటనే వస్తుంది లోపల. అంటే అన్నీ బాగుందనే చెప్తున్నారు అని చెప్పారంటే ఏమని అర్థం, అన్నీ బాగుంది కానీ నాకేడ వస్తుంది, నాకు ప్రతిసారి పీరియడ్సే కదా వస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఆ బాధపడడం వల్ల ఆ రికార్డింగ్ జరిగిపోతుంది. ఆ రికార్డ్ నుంచి సెల్ఫ్ టాక్ వస్తుంది. ఆ సెల్ఫ్ టాక్ మనల్ని చంపేస్తుంది ఒక్కొక్కసారి. ప్రతిసారి ఇదే నాకు, అది నన్ను రిమైండ్ చేస్తూనే ఉంటుంది. నేనంత చేసినా రాలేదు కదా, ఇంకా నాకేం వస్తుంది. వాళ్ళ దగ్గర ఎన్నిసార్లు నేను మాటలు పడాల్సి వస్తుంది. ఈ బాధలోనే మనం మునిగిపోయినప్పుడు ఆ థాట్ అదే గమనించండి. ఆ థాట్ కంటిన్యూస్గా ఒక్కసారి ట్రిగర్ అయితే చాలు కంటిన్యూస్గా వెళ్ళిపోతాం. కానీ నేను వేరే, నా ఆలోచన వేరే, అక్కడికి రావాలి. వీళ్ళు అనుకున్నట్టు వాళ్ళు కాదు, మా భర్తనో మా అత్తనో మా పక్కింటి వాళ్ళు ఫెయిల్యూర్గా నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ఫెయిల్యూర్ కాదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ అ ఫెయిల్యూర్. నా బిడ్డ అంటే నాకు ఇష్టం, నా ఇష్టాని కోసమే. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఇమిడిపోయింది. బిడ్డ ఒకటి పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ కోసం, ఆ పర్ఫార్మెన్స్ వస్తేనే సొసైటీ ఒప్పుకుంటుంది, ఫ్యామిలీ ఒప్పుకుంటుంది, లేకపోతే నువ్వు ఫెయిల్యూరే. వాళ్ళు చేసిన బిహేవియర్ మన పట్ల అదంతా అవును వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, నాకు కాదు కదా, అందుకే కదా వాళ్ళు చెప్పారు. వాళ్ళేంది చెప్పేది, వాళ్ళకేం తెలుసని. దే ఆర్ నాట్ ద అథారిటీ. నీకెందుకు రాలేదని తెలీదు, కానీ ఒకటే తెలుసు, ఇప్పుడు వరకు నీకు రాలేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు వరకు రాలే, ఇంకేం వస్తుంది, ఇంకెట్లా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎప్పుడు మనం పాస్ బటన్ నొక్కాలి. నేను ఈ బాధపడడం ఆపేస్తాను. బాధపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు వర్షం కురుస్తూనే ఉంటారు, మనం గొడుగు పట్టుకొని పోవాల్సిందే అనేది మనం ఎప్పుడు ఆ బాధపడిన ఆ ట్రిగర్ ఈవెంట్స్లో దాని తర్వాత ఆలోచించాలి. నేను ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, మెల్లగా మెల్లగా బాధపడడం వదిలేస్తాను. చెట్టును కొమ్మ నరికినట్టు నరుకుతూ రావాలి. నేను వేరే, నా ఫీలింగ్ వేరే, నా బాధ వేరే. అందరికీ అది ఉంది, అందరికీ అది పనిచేస్తే, అందరికీ మనకు మనసు ఉంది. వాళ్ళు చెప్పడం వల్ల నేను వీకో, నేను ఫెయిల్యూరో కాదు అనేది ఎక్కడో ఒక దగ్గర ఎక్కించుకోవాలి. నా ఇష్టం కోసం నా బిడ్డని కంటున్నాను, నన్ను నేను ఒప్పుకోవాలి ఫస్ట్ యాజ్ అ వెరీ గుడ్ పేరెంట్. వేరే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం వేరే వాళ్ళ సర్టిఫికేట్ మనకు అవసరమే లేదు. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఒక ప్రొఫెసర్ ఆమె, కానీ అప్పుడు టైం అయిపోయింది ఆమెకి, మెనోపాజ్. అప్పుడు ఆమె ఒక మాట చెప్పి బాధపడింది. అంటే ఎప్పుడో చెప్పింది, వాళ్ళ ఆడబిడ్డ చెప్పిందంట, నేను సర్టిఫికేట్ రాసిస్తాను నీకు పుట్టరు అని. అప్పటి నుంచి ఆమె ట్రీట్మెంట్ ఆపేసిందంట. అంటే అట్లా ఒక్కొక్క మాటని మనం తీసుకుంటున్నాము టు సెల్ఫ్. కానీ మనం అక్కడ ఆ ఫీలింగ్తో ఉన్నప్పుడు, అందుకనే ఆ థింకింగ్ మైండ్లో వెళ్ళిపోతున్నా దానికి ఆలోచించదు. అదే అబ్జర్వింగ్ మైండ్కి వచ్చినప్పుడే అవేర్నెస్ తెచ్చుకోవాలి.
ఆమె ఏంటి చెప్పేది నాకు? ఆమె ఎవరు చెప్పేదానికి? ఆమె చెప్పడం ఈర్ష్య వల్ల వచ్చి చెప్తుంది. అది నిజమేనా? అట్లా చెప్తామా? కానీ వాళ్ళు చెప్పిన మాట ఎంత ఒక వెనమస్‌గా ఉంటుంది. కానీ దానిలో నిజం లేనప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి? అందుకనే నేను చెప్తాను, అట్లా ఎవరైనా అడిగితే తిరిగి చెప్పండి. ఒక అమ్మాయి నాకు ఎప్పుడూ సంతోషం అమ్మాయి. ఎందుకంటే ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది కూడా లేకుండా ఆమె ప్లాట్‌ఫామ్‌లో అమ్ముకుని ఆమె చెప్పేదంట ముసలామె. నీ బిడ్డని నేను చూడగలుగుతానా అనేదంట. ఈమె బాధపడి వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె చెప్పిందంట, నువ్వు చనిపోతే నీ సమాధి దగ్గర వచ్చి నా బిడ్డని చూపిస్తాను. నేను చెప్పే వెరీ గుడ్, అట్టే చెప్పాలి. అప్పటి నుంచి ఆమె మాట్లాడడం ఆపేసిందంట. అంటే పక్కన వాళ్ళు ఎవరైనా ఒక్కరు నీకేం కాదు ఎందుకమ్మా అట్లా అడుగుతున్నా, ఒక్క మాట అడిగినా ఇటువంటి వాళ్ళు దే వోంట్ వ్యాగ్ దేర్ టంగ్స్. కానీ ఎవరు అడగరు. ఎక్కడో ఒక దగ్గర మనకి మనమే స్టార్ట్ చేసుకోవాలి. మన యూట్రస్ మన మాట వింటది, మన బిడ్డ మన మాట వింటది. మనం ఏం చేయాలి? వాళ్ళ మాటలు వినకూడదు, అంతే. యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ అండ్ యూ హ్యావ్ టు స్టాప్ వరింగ్. చాలు. ఎక్కడో ఒక దగ్గర అప్పుడు మిగిలిన టైంలో అవేర్నెస్ పెంచుకో. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు అది ఏం చేయాలంటే నువ్వు ఆ డెసిషన్ టు స్టాప్ వరింగ్ రావాలి. తర్వాత నా సిచ్యువేషన్ నా కంట్రోల్లో తీసుకుంటాను, వాళ్ళ కంట్రోల్ కాదు. నా స్విచ్ వాళ్ళ దగ్గర కాదు, నా స్విచ్ నా దగ్గరే పెట్టుకుంటాను. ఇనిషియలీ అది థాట్ లెవెల్లోనే ఉంటుంది, పర్వాలేదు. స్లోగా ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా ఇది పెద్ద విషయం కాదు, కానీ ఇది ఏమనుకుంటున్నాం, మన ఫ్యామిలీ హెల్ప్ చేయాలి, సొసైటీ హెల్ప్ చేయాలి. ఫ్యామిలీ కొన్ని విషయంలో ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు వాకింగ్ పోయినారు, ధైర్యం చెప్పారు, అటువంటి వాళ్ళకు వచ్చేసింది. కొన్నిసార్లు హస్బెండ్స్ చెప్పలేకపోతారు, వాళ్ళకి అలవాటు ఉండదు, ఒక్కొక్కసారి వాళ్ళు బిజీగా ఉంటారు. ఇట్స్ ఓకే, వాళ్ళు చెప్పకపోయినా వదిలేసేయి. అవసరం నీది, మా హెల్ప్ తీసుకోండి. నువ్వు చేంజ్ అవ్వు, ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ మదర్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా డిలే ఇస్ నాట్ ఎ ఫెయిలియర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ డిలే, అంతే. అది మనం తెలుసుకొని అప్పుడు పాజ్ బటన్ తర్వాత నొక్కేసేయాలి. ఇట్లా నెక్స్ట్ జరిగినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు, మనం ఎక్కడైనా ఫంక్షన్ పోయే ముందు వాళ్ళు అడిగితే నేను బాధపడను. ఇమ్మీడియట్గా అట్లా బాధ వచ్చినప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టు వీడియోస్ చూడండి, అది టెంపరీ. ఎందుకంటే ఆ థాట్ నుంచి మనం టెంపరీగా పోతున్నాము. కానీ ఒకటి ఏంటంటే ఆ వీడియోస్ చూడడం వల్ల ఏ వీడియోస్కి మీరు కనెక్ట్ అవుతారో, ఒకటో రెండో వీడియో మళ్ళీ చూడండి. వాళ్ళు ఫీలింగ్తో చెప్తారు, వాళ్ళు ఎంతో బాధ, ఆ బాధ అంతా దాటుకొని వచ్చేస్తారు. ఆ బాధలో ఉండిపోవడం గుంటలో పడిపోయినట్టు, స్లోగా గుంట నుంచి మనం బయటకు వచ్చి దాటి అందరు నడిచినట్టు నడిచి వెళ్ళిపోతాం. అదేం పెద్ద ఒక విషయమే కాదు. ఎందుకంటే మీకుండే ఇష్టం చిన్న ఇష్టం కాదు, చాలా ఎక్కువ ఇష్టం. కానీ ఈ ఒక్క విషయంలో దానికి పవర్ ఇవ్వలేకుండా పోతున్నాం. ఆ బాధ వల్ల వచ్చే నెగటివ్ బిలీఫ్ వల్ల నాకు ఇది చాలా కష్టం. ఎందుకంటే అందరూ అట్లనే ఫీల్ అవుతున్నారు. సో ఈ థాట్ని నెక్స్ట్ అబ్జర్వ్ చేసి ఆ థాట్ నుంచి రావడానికి లేబుల్ యువర్ థాట్స్ అనేది ఇది చాలా మంచి. ఇది మన బాధపడే ఫీలింగ్, ఓయ్ దీని పేరు బాధ, దీని పేరు ఫెయిల్యూర్, అంతే కదా. ఇదేం కాదు, ఎన్నో ఫెయిల్యూర్ మీ ఎగ్జాంపుల్సే ఉంటుంది. అంతకుముందు వంట ఒక్కొక్కసారి మనకు వచ్చి ఉండేది కాదు, మనం బాగా ప్రాక్టీస్ చేసి ఇష్టంగా చేసి వంట చేసేసి ఉంటాం. అది చిన్న ఫెయిల్యూర్గా ఉంటుంది, దాని నుంచి బయటకు చదువు బాగా కొన్ని ఎగ్జామ్స్ బాగా చేసేసి ఉంటాం. కొన్ని వర్క్లో బాగా డిఫికల్ట్ వర్క్ మనం చేసేసి ఉంటాం, మనమే చేసినాం. ఆ ఫెయిల్యూర్ అది దాటుకొని వచ్చినప్పుడు ఇది ఎందుకు దాటుకోము? ఇది ఖచ్చితంగా దాటుకొని వస్తారు. ఇది ఎక్కడ అంటే అందుకని దాని పేరుని ఏదైనా ఒక పేరు పెట్టినేమైనా ఏదైనా ఒకటి ఇచ్చేసేయండి. ఒక్కొక్కసారి మనకి పెట్స్ ఉంటుంది, దానికి ఏదో ఒక పేరు పెట్టుంటారు, జిమ్మియో జాకీయో. ఆ జాకీ పో అంటే అట్లా పోయినట్టు నేను ఇది కూడా నాకు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఒకటి అది పీరియడ్స్కి ముందు ఈ ట్రిగర్ ఈవెంట్స్ లేనప్పుడు ఇది ఒక ఫీలింగ్.
ఎందుకు ఆ ఫీలింగ్కి లేబుల్ పెట్టాలి? ఆ థాట్స్కి, వర్డ్స్కి దానికి రాసుకోండి. దానికి ఒక పేరు పెట్టినప్పుడు వీ కెన్ మేనేజ్ ఇట్ ఈజీలీ. అందుకని ఆ పేరు అనేది మనకి పెట్టాలి. ఇది చిన్నది, ఇది ఒక కుక్కలాగా, ఇది నేను చెప్పిన మాట వింటది. కుక్క కూడా ఫస్ట్ చెప్పినప్పుడు మాట వినదు, కానీ మెల్లమెల్లగా దానికి బిస్కెట్టో ఇంకోటి ఏసి చేస్తే మన మాట వినేస్తుంది. ఈ సర్కస్లో ఉంటుంది, ఆ యానిమల్స్ అంతా ట్రైన్ చేస్తారు. అట్లా ఇది కూడా ఈ బాధ, ఇది నన్ను వదిలిపెట్టి పోతుంది. దాన్నే ఒక చిన్నగా మనం బిగ్, అది స్మాల్, అట్లా మనం తయారు చేసుకునేటప్పుడు ఈ థాట్ ఎప్పుడు బిఫోర్ ట్రిగర్ ఈవెంట్స్, బిఫోర్ పీరియడ్స్, ఫస్ట్ డైలీ అప్పుడప్పుడు ఇది చేసి వచ్చినప్పుడు అప్పుడు మనం బాగుంటాం. దానికి మనం వీడియోస్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. 147 శ్యామ్లా గారు అంటే ఆ వీడియోలో కొన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, దానికి కొన్ని ఫ్రేజెస్ చెప్తారు. అది బాగా పట్టుకోవాలి, మళ్ళీ ఆలోచించాలి. ఈమె చెప్తారు, మండే చెట్టు మీద కాకి కూడా వాలదు. అంటే ఆమె ఒకప్పుడు అంత బాధపడిపోయి ఉంటారు. తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఆ మైండ్ రిలాక్సేషన్ కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది వెతుక్కుంటారు. ఆమె ప్రవచనాలు అదంతా విని దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అఫర్మేషన్ బుక్ రాసేసుకుంటారు. సో ఈమె 993, ఈమెకి అబార్షన్స్ అయినప్పుడు ఆ డాక్టర్ నీకు ఇంకా పోకూడదు అంటే అప్పటికప్పుడే ఆన్ ద టేబుల్ అనుకుంటుంది, నేను నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను ఒక బిడ్డను కనాల్సిందే. ఆ సంకల్పం అంటే ఎట్లా? ఆమె చెప్తే లక్ష్మణ్ రేఖ అంటది. ఆ రేఖలాగా మనం ఒకటి వేసుకోవాలి, నెగటివిటీ దీన్ని దాటి రాకూడదు నాకు. ఇదంతా ఏంటంటే కొంచెం స్లోగా మనకి ఈ అబ్జర్వింగ్ మైండ్ వచ్చినప్పుడు, ఆ స్లో పేస్ల మైండ్లో ఉన్నప్పుడే ఇవి అన్నీ మనం రీఫ్రేమ్ రీరికార్డింగ్, రీప్రోగ్రామింగ్ వీళ్ళలాగా మనం అవ్వగలుగుతాము. మళ్ళీ ఆ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళు చెప్పిన ఏదేది ఇంపార్టెంట్ పాయింట్స్, అది నాకు కూడా రావాలి. నాకు విడిగా వస్తే రాదు. ఆ అమ్మాయి ఉంది, అమ్మాయి చేసుకోగలిగింది, నేను కూడా అట్లానే చేసుకోగలుగుతాను. ఈ థాట్కి ఫెమిలియర్ అయిపోండి. ఎట్లా మిగిలిన వాళ్ళ థాట్కి మనం ఫ్యామిలీ, సొసైటీ థాట్కి ఫెమిలియర్ అయ్యామో, ఈ వీడియోస్ చూసి ఈ థాట్కి ఫెమిలియర్ అయిపోండి, ఈ ఫీలింగ్కి ఫెమిలియర్ ఆ వర్డ్స్కి ఫెమిలియర్ అయిపో. నేను కూడా ఇట్లా అయిపోవాలి, ఇట్లా అవుతాను, అది వచ్చేంత వరకు నేను వదిలిపెట్టను. ఇవి మీరు అప్పుడప్పుడు మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, ఎట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వింటుంది, కానీ యూ హ్యావ్ టు డూ ఇట్. అది కానీ మనం చేసుకునేటప్పుడు మనం కూడా అట్లా తయారైపోతాం. సో మనకి సన్లైట్, వాటర్ ఉన్నప్పుడు చెట్లు ఎంత బాగా వస్తుందో, యూట్రస్కి ఒక ఇది ఉంది, వెన్ ద మైండ్ సాఫన్స్ ద వూమ్ బ్లాసమ్స్. అట్లా అందరు మనస్సు చల్లబడిపోవాలి, ఆ సంతోషం ఉండాలి, ఆ స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ స్ట్రాంగ్ అయిపోవాలి. అవును, మన మంచి తల్లి. టైమ్ ఈజ్ నాట్ అ ఫ్యాక్టర్ టు డిటర్మిన్ వెదర్ ఇట్ ఇస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. కాదు, అది దట్ ఈస్ జస్ట్ అ డిలే అంతే. ఎక్కడ ఉన్నా మనం స్టార్ట్ అయిపోవచ్చు. స్లోగానే ఉంటుంది. శ్రీశ్రీ చెప్తారు, నడు పరిగెత్తు, లేదా నడు, లేదా తాకుతూనే పో, బట్ డోంట్ స్టాప్. పోతూనే ఉంటే ఒక్కసారి సడన్గా పికప్ అయిపోతుంది, అంతవరకు వదిలిపెట్టద్దు ఇక్కడ. ఎందుకంటే మనం అది చేస్తే మనం ఇక్కడ స్ట్రాంగ్ అయిపోయి హ్యాపీగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మనకి డౌట్ ఉండదు. వేరే వాళ్ళు ఎంత భయపెట్టినా ఏం చేసినా మనకు భయమే ఉండదు. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు, నా బిడ్డ నాకు వచ్చింది, నాకు ఇక్కడ బయట హెల్ప్ ఉంది, ఇంకేముంది. తర్వాత ఇట్లా వీడియోస్ ఎంతమంది ఎట్లా బాగా తీసుకోగలిగారు, మనము అదే. ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఈ విషయంలో సమాజం చెప్పినట్టు, ఫ్యామిలీ చెప్పినట్టు, వాళ్ళ కోసం కాదు మనం మట్టి గాజులు వేసుకునేది. మామూలు ఇటువంటి సమాజంలో మనం కొత్త సమాజం తయారు చేయాలి.
మంచి బిడ్డలే, మంచి నాయకుడులే, అటువంటి మంచి లక్షణాలు. ఈ టైం వచ్చేసింది మనకి. స్వాతంత్ర సమరం అప్పుడు త్రూఅవుట్ ద కంట్రీ మంచి తల్లిలే, మంచి బిడ్డలే, మంచి నాయకులే పుట్టారు. ఎందుకు? అప్పుడు చదువు లేదు. అప్పుడు ఆ తల్లులకి వాళ్ళ హస్బెండ్స్ని చూశారు, వాళ్ళ బిడ్డల్ని చూశారు, వాళ్ళ బ్రదర్స్ని చూశారు. నేను కూడా నా దేశాని కోసం ఒక మంచి బిడ్డని. ఇదంతా నోట్లో చెప్పాలి, అన్ని ఫీలింగ్ లెవెల్లో జరిగింది. దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం? మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం, ఫారిన్ పోవాలి. ఇదే ఆ పిల్లలు అట్లనే వస్తున్నారు. ఏం లాభం? చదువు ఇచ్చేస్తున్నాం, సంస్కారం లేదే, వెనకాల పడిపోయినాం. రిజల్ట్ ఏంటి? అందరికీ అన్నీ ఉన్నా సంతోషం లేదు ఇంట్లో, బయట సొసైటీలో సెక్యూరిటీ లేదు. తెలిసే తెలియకు అటువంటి సమాజం తయారు చేసేస్తున్నాం. కానీ మన బిడ్డలైనా ఇట్లాంటి సమాజం మనమే తయారు చేయాలి, వేరెవరు లేరు. ఈ బాధ్యత కూడా మన మీదనే ఉంది. కాబట్టి మనం అందరూ కలిసి చాలా ఉత్తమమైన బిడ్డల్నే మనం తీసుకొస్తాం. అటువంటి బిడ్డల్నే మీకు కలుగుతారు. మనకి మామూలు బిడ్డనే లేదు. కాబట్టి హ్యాపీగా ఉంటాం. ఇంతకు ముందులాగా లేదు, మనం చేంజ్ అవుతాం. అప్పుడు ఉండే బిహేవియర్కి పాస్ బటన్ నొక్కేస్తాం, రీప్రోగ్రామ్ చేసుకుంటాం మనల్ని. వీడియోస్ చూస్తాం, హెల్ప్ ఎక్కడ హెల్ప్ దొరికితే అది తీసుకుంటాం. వీళ్ళే ఇవ్వాలి, మా అత్తనే మారాలి, మా ఆయనే నాకు ఇది చేయాలి, వదిలే. ఎక్కడ హెల్ప్ దొరికితే ఇక్కడ మేము ఇస్తాం, తీసుకో, నీకు నువ్వు స్ట్రాంగ్ అయిపో. మంచి బిడ్డలుగా. ఎందుకంటే మీరందరూ వెల్ ప్లాన్డ్ పేరెంట్స్. అదే మన ఐడెంటిటీ. ఇది బాగా అప్పుడప్పుడు అనుకోవాలి. తర్వాత ఇది అప్పుడప్పుడు అప్రయత్నంగా వచ్చే థాట్లో, సెల్ఫ్ టాక్లో కూడా ఇది వచ్చేసి ఇదే రావాలి. అది వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనం అది ఒక సర్ప్రైజ్, అది షాక్గా ఉండకూడదు. నా బిడ్డని పిలుచుకొని నా బిడ్డ వచ్చేసింది, ఇంత త్వరగా వస్తుంది నాకు తెలియలేదు అన్నట్టు మనం మనల్ని తయారు చేసుకోవాలి. ఖచ్చితంగా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. సో అందరూ అట్లనే తీసుకుంటారు. మానసిక పరివర్తన అందరిలో కూడా. ఎందుకంటే క్యాటర్ పిల్లర్గా ఉండేది ఖచ్చితంగా బటర్ఫ్లై అవుతుంది. దానికోసమే మనం ఇది చేస్తున్నాము, అందరూ కలిసి చేస్తున్నాం. భగవంతుడు ఆశీర్వాదం వల్ల మనం ఇది చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బాగా అవుతాం. థ్యాంక్ యూ.